సార్ చెప్పండి. ఇంకోటి ఏనా మీరు కప్పటి తర్వాత మేము అందరం ఓకే ఇస్తాం. మళ్ళీ అవసరం కొద్ది వాళ్ళని దిగుదా పట్టుకో. సుజాత మేడం గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 36 వార్డుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇవాళ వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా 36 వార్డులో ఉన్న ప్రధానమైన సమస్యల్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ప్రతి ఒక్క సమస్యని కూలంకుషంగా వివరంగా అన్ని విన్న తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. మరి మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. చాలా సున్నితంగా అన్ని సమస్యల్ని కూడా మేడం నోట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. జై. నా పేరు అమ్మడగాని జయప్రకాష్, ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ 34వ వార్డు నుంచి ఈరోజు మన కొత్త మున్సిపల్ కమిషనర్ గారిని కలవడానికి రావడం జరిగింది. మా వార్డులో ఉన్న సమస్యలు ఏదైతే కోతులు కానీ, కుక్కలు కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, తర్వాత బోర్స్ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సరిగా లేవని మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. దీనికి మేడం గారు సానుకూలంగా స్పందించి వీటన్నిటిని నోట్ చేసుకొని వారు మా మన్నన విని ఇవన్నీ తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు మరి నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీమతి సుజాత మేడం గారిని కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు అందరం కూడా కలిసి మర్యాదపూర్వకంగా మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ రోజు రోజుకి మరి అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నటువంటి దశలో, మరోవైపు కార్పొరేషన్ కూడా కాబోతున్నటువంటి దశలో మరి ఇంకా ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో అన్ని రంగాలలో మరి అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి వారికి విన్నవించాం. ప్రధానంగా రానున్న వేసవికాలు తీవ్ర ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మంచినీటి సమస్య తలెత్తకుండా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకి చూడాలని చెప్పేసి మేడం గారికి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా పాడైపోయినటువంటి బోర్లు కావచ్చు, మినీ వాటర్ స్కీమ్ బోర్లు కావచ్చు, ఇంకెక్కడైతే సమస్య ఉందో వాటన్నిటి కూడా ఇచ్చేసి అదేవిధంగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చేశాం. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో, అన్ని బస్తీలలో ప్రజలని, వృద్ధుల్ని, పెద్దల్ని ఇబ్బంది పెడుతూ, కరుస్తూ, మరి దాడులు చేస్తూ గాయపరుస్తున్నటువంటి కోతులు, కుక్కలు పెడితే తీవ్రంగా ఉంది. ఈ కోతులు, కుక్కలకు కూడా గతంలో మేము మున్సిపల్ తరపున నుంచి నిధులు కూడా కేటాయించి ఆమోదం చేశాం. తక్షణమే ఈ కోతులు, కుక్కల్ని బోన్లు తెప్పించి పట్టించి సుదూర ప్రాంతాల్లో ఇడిపించి ఈ బెడద నుంచి, ఈ కోతులు, కుక్కల బెడద నుంచి కొత్తగూడెం ప్రజలను కాపాడాలని చెప్పేసి ప్రధానంగా మున్సిపల్ కమిషనర్ గారికి మేమంతా విన్నవించాం. అదేవిధంగా డిఎంఎఫ్టీ నిధులు, ఇంకా ఇతర నిధులతో కొత్తగూడెం మున్సిపాలిటీలో వివిధ వార్డులలో రోడ్లు, డ్రైన్లు, కలవర్టులు, కమ్యూనిటీ హాల్స్ సుమారు ఒక 10 కోట్ల రూపాయల నిధులు మరి మంజూరై పనులు ఆగిపోయి ఉన్నాయి. తక్షణం ఈ పనులన్నిటి కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా మేడం గారికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గతంలో మరి మేము కౌన్సిల్లో ఆమోదం చేసినటువంటి ఏదైతే మన నేమ్ బోర్డులు, వివిధ బస్తీలు, వివిధ వార్డుల్లో ఇంటి నెంబర్తో కూడినటువంటి నేమ్ బోర్డులు, అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా కరెంటు పోల్స్, వీటన్నీ కూడా మరి పరిశీలన చేసి వాటన్నిటి కూడా పూర్తి చేసి నిర్మాణం చేయించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా స్థానిక సమస్యలు, వివిధ వార్డుల్లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మీరు స్వయంగా బస్తీల్లో, వార్డుల్లో పర్యటన చేసి అందరినీ కలుపుకొని, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని కొత్తగూడెం మున్సిపాలిటీని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేమందరం వారికి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు.